వెల్కమ్ టు వైబ్ న్యూస్. నేను మమతారెడ్డి. ఇక్కడ భార్యలు అద్దెకు దొరుకుతారు. రేటు సర్వీస్ వివరాలు ఇవే. పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లే టూరిస్టుల కోసం అన్ని రకాల సర్వీసులు ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు ఉండడానికి రూమ్, ఇతర ఫెసిలిటీస్ అద్దెకు తీసుకొని వాడుకుంటారు. అయితే ఓ దేశంలో మాత్రం భార్యలు కూడా రెంట్కు దొరుకుతారు. ఇంతకీ అదెక్కడో తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రిందట ఇండోనేషియాలో ప్లెజర్ మ్యారేజ్ అనేది బాగా వైరల్ అయ్యింది. జపాన్, దక్షిణ కొరియా దేశాలలో ఇప్పటికే అద్దెకు గర్ల్ ఫ్రెండ్ వంటి సర్వీసులు అమల్లో ఉన్నాయి. అయితే థాయిలాండ్లోనూ అద్దెకు భార్యలు ట్రెండ్ పెరుగుతోంది. ఇలా అద్దెకు అందుబాటులో ఉండే భార్యలను ఆ దేశంలో బ్లాక్ పర్ల్స్ అంటారు. థాయిలాండ్లోని పటాయా ప్రాంతంలో ఈ వివాదాస్పద సంప్రదాయం నడుస్తోంది. దేశాల నుంచి వచ్చే టూరిస్టులను తాత్కాలికంగా భార్యగా వ్యవహరించి వారి అన్ని అవసరాలు తీర్చడం రెంటల్ వైఫ్ బాధ్యత. సాధారణంగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలే ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. ఫారిన్ టూరిస్టులకు టెంపరీగా తోడుగా ఉండేందుకు ఓ ఒప్పందం కూడా చేసుకుంటారు. థాయిలాండ్లో వేగంగా విస్తరిస్తున్న ఈ సాంప్రదాయం గురించి ఓ పుస్తకం వెల్లడైంది. ప్రముఖ రచయిత లా వెరిటే ఇమాన్యుయల్ థాయిలాండ్స్ టబు ద రైస్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మోడర్న్ సొసైటీ అనే పుస్తకాన్ని రచించారు. థాయిలాండ్ వైఫ్ రెంటల్ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పుస్తకం తెలియజేస్తుంది. టూరిస్టులతో ప్రేమగా మెదలడం, వారికి వంట వండి పెట్టడం, ఇతర పనులు చేసి పెట్టడం అద్దె భార్యల ముఖ్య విధి. అయితే ప్రత్యేకంగా ఇన్ని రోజుల వరకు అంటూ ఏమీ ఉండదు. టూరిస్టులు అద్దె భార్యల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వారి కాంట్రాక్ట్ ఉంటుంది. రోజులు, సర్వీసులను బట్టి రేట్ ఫైనల్ అవుతుంది. అలా ఓ సగటు బ్లాక్ పరల్ రోజుకి 1600 నుంచి $160,000 వరకు సంపాదిస్తారని పుస్తకంలో రాసి ఉంది. థాయిలాండ్లోని పటాయాలో సాంప్రదాయంగా మొదలైన ఈ వృత్తి క్రమంగా బడా బిజినెస్గా మారింది. టూరిస్టుల సంఖ్య పెరగడంతో అద్దె భార్యలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో తక్కువ ఆదాయం పొందేవారు సైతం ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టూరిస్టులకు అద్దె భార్యలుగా చేసిన వారిలో కొందరు రిలేషన్షిప్ కంటిన్యూని చేసి టూరిస్టులను పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే చాలామంది ఈ ఇండస్ట్రీని వైఫ్ ఆన్ హైర్ అని పిలుస్తుంటారు. పటాయాలనే కాకుండా ఈ సాంప్రదాయం మిగతా ప్రాంతాలలోనూ నడుస్తుంది. అయితే రెడ్ లైట్ ఏరియా, నైట్ క్లబ్స్లో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. క్రమంగా ఇది కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.